నమస్కారం. ట్రావెల్ వేదకు స్వాగతం. ఈరోజు మనం ఉత్తరాఫ్రికాలోని అల్జీరియా గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో అల్జీరియా సంస్కృతి, జీవనశైలి, ఆసక్తికర విషయాలు మరియు మరెన్నో విషయాలను వివరంగా చూద్దాం. మీరు కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడేవారా? అల్జీరియా ఎంతో వైవిధ్యభరితమైన చరిత్ర, సంస్కృతి మరియు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంది. ఈ దేశం గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. అల్జీరియా అధికారిక పేరు పీపుల్స్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ అల్జీరియా. సాధారణంగా దీన్ని అల్జీరియా అని పిలుస్తారు. ఇది ఐక్యరాజ్యసమితి యుఎన్లో పూర్తి సభ్యదేశంగా ఉంది. అల్జీరియా ఆఫ్రికాలో అతిపెద్ద దేశం. దీని భౌగోళిక అంశాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అల్జీరియా మొత్తం విస్తీర్ణం సుమారు 2.38 మిలియన్ చదరపు కిలోమీటర్లు. దీని జనాభా సుమారు 4.7 కోట్లు. జనాభా సాంద్రత చదరపు కిలోమీటర్కు సుమారు 19 మంది. విస్తీర్ణం పరంగా ఇది సౌదీ అరేబియా లేదా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాలతో పోల్చవచ్చు. జనాభా పరంగా అర్జెంటీనా లేదా కెనడాతో పోలిక ఉంటుంది. ఇక్కడ అరబిక్ మరియు బెర్బెర్ తమజిక్ట్ అధికార భాషలు. ఫ్రెంచ్ కూడా విస్తృతంగా వాడుకలో ఉంది. అల్జీరియా చరిత్రలో ముఖ్యంగా ఫ్రెంచ్ ఆక్రమణ మరియు స్వాతంత్ర్య సంగ్రామం ఎంతో కీలకమైనవి. అల్జీరియన్ విప్లవం 1954–1962 అల్జీరియా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది ఫ్రెంచ్ పాలన నుండి స్వాతంత్ర్యాన్ని సాధించడానికి దారితీసింది. పశ్చిమ సహారాపై సార్వభౌమాధికార వివాదంలో కూడా అల్జీరియా కీలక పాత్ర పోషిస్తుంది. అల్జీరియా రాజధాని అల్జీర్స్. దీని పాత పేరు అల్గియర్. ప్రస్తుతం మౌలిక సదుపాయాలు మరియు పునరుత్పాదక ఇంధన రంగాలలో అల్జీరియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అల్జీరియా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా హైడ్రోకార్బన్ రంగంపై ఆధారపడి ఉంది, ముఖ్యంగా చమురు మరియు సహజ వాయువు. అల్జీరియా ప్రధానంగా చమురు, సహజ వాయువు మరియు వాటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఇవి ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్ మరియు స్పెయిన్ వంటి దేశాలకు వెళ్తాయి. యంత్రాలు, ఆహార పదార్థాలు మరియు వినియోగ వస్తువులు ప్రధానంగా చైనా, ఫ్రాన్స్ మరియు టర్కీ నుండి దిగుమతి చేసుకుంటారు. అల్జీరియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యోగాలు చమురు మరియు గ్యాస్, ప్రభుత్వ రంగాలు, విద్య మరియు ఆరోగ్య సంరక్షణలో ఉన్నాయి. సగటు జీతాలు ఇతర దేశాలతో పోలిస్తే మధ్యస్థంగా ఉంటాయి. అల్జీరియన్లు సాంప్రదాయబద్ధంగా అతిథి మర్యాదలకు, కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వారు ఫుట్బాల్ను చాలా ఇష్టపడతారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. అల్జీరియాలో జీవన వ్యయం సాధారణంగా అమెరికన్ డాలర్, యుఎస్ఏ, జీసీసీ దేశాల రియాల్స్, దిర్హామ్స్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. భారతీయ రూపాయి ఐఎన్ఆర్తో పోలిస్తే కొన్ని వస్తువులు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. మొరాకో లేదా ట్యునీషియా వంటి సమీప ఉత్తర ఆఫ్రికా దేశాలతో పోలిస్తే జీవన వ్యయాలు సాధారణంగా కొంచెం తక్కువగా లేదా సమానంగా ఉంటాయి. ఇది మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రవాణా, టెక్నాలజీ మరియు పర్యావరణం గురించి తెలుసుకుందాం. సాధారణ ప్రజలు ఎక్కువగా బస్సులు, టాక్సీలు మరియు ట్రామ్ సేవలను అల్జీర్స్లో ఉపయోగిస్తారు. అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్లు రెనాల్ట్, ప్యూగోట్ మరియు హ్యుందాయ్. జూమియా వంటి అంతర్జాతీయ మరియు స్థానిక వేదికలు అల్జీరియాలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు. వాతావరణ మార్పుల కారణంగా, ముఖ్యంగా ఎడారీకరణ, నీటి కొరత మరియు తరచుగా సంభవించే వేడిగాలులు వంటి సమస్యలను అల్జీరియా ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆరోగ్యం, విద్య మరియు తప్పక చూడవలసిన ప్రదేశాలను గురించి చూద్దాం. ఆరోగ్యం మరియు విద్య రంగాలలో అల్జీరియా బాగా అభివృద్ధి చెందింది. భారతదేశంతో పోలిస్తే అల్జీరియా విద్య వ్యవస్థకు మంచి ప్రాధాన్యత ఉంది. యుఎస్ఏ మరియు జీసీసీ దేశాలతో పోలిస్తే మౌలిక సదుపాయాలలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అల్జీర్స్, ఓరెన్ మరియు కాన్స్టాంటైన్ వంటి చారిత్రక నగరాలు తప్పక చూడవలసిన ప్రదేశాలు. అక్కడి మెర్కడోలను సందర్శించడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం అల్జీరియన్ సంస్కృతిలో ఒక భాగం. అల్జీరియా గురించి మీకు మరింత సమాచారం తెలిసిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని ఆసక్తికరమైన ట్రావెల్ వీడియోల కోసం ట్రావెల్ వేదాకి సబ్స్క్రైబ్ చేయండి.